పారిజాత అపహరణ. సత్యభామకి ఆత్మాభిమానం ఎక్కువ. తనని ఎవరైనా చిన్నచూపు చూసినా, మరీ ముఖ్యంగా కృష్ణుడు నిర్లక్ష్యం చేసినట్లు అనిపించినా అసలు సహించేది కాదు. ఒకసారి కృష్ణుడు రుక్మిణీదేవి దగ్గర ఉండగా నారదుడు పారిజాత పుష్పాన్ని తీసుకువచ్చి కృష్ణుడికి బహుమతిగా ఇచ్చాడు. ఇచ్చి ఊరుకోకుండా, నీ భార్యలలో నీకు ఇష్టమైన భార్యకి దీనిని బహుమతిగా ఇవ్వమని కోరాడు. అప్పుడు కృష్ణుడు వెంటనే రుక్మిణికి ఆ పుష్పాన్ని ఇచ్చాడు. అది చూసిన నారదుడు, నేనే అందగత్తెనని, నా భర్తకు నేనంటేనే ఎక్కువ ప్రేమ అని సత్యాదేవి భావన. ఇప్పుడు కృష్ణుడు ఈ పారిజాత పువ్వు నీకు ఇవ్వడంతో ఆమె గర్వమంతా అణిగిపోతుంది అన్నాడు రుక్మిణితో. ఈ విషయం సత్యాదేవికి తెలిసింది. నారదుడు అలా అన్నప్పుడు కృష్ణుడు మౌనంగా ఉండడం సత్యాదేవికి అవమానంగా అనిపించింది. ఇన్నాళ్ళు రుక్మిణి మీద ఉన్న ప్రేమను దాచి తన మీద ప్రేమ ఉన్నట్లు కృష్ణుడు నటించాడని బాధపడింది. కృష్ణుడు సత్య దగ్గరికి వచ్చేటప్పటికి అలిగి కోపగృహంలోకి వెళ్ళిపోయింది. కృష్ణుడు ఎంత నచ్చ చెప్పినా వినకుండా, నేను ఈ అవమానాన్ని సహించలేను, స్త్రీలకు ఈ అభిమానమే అలంకారం అని అంటూ ఈర్ష్యతో ఏడ్చేసింది. అప్పుడు కృష్ణుడు, ఒక పుష్పం కోసం ఇంత బాధపడుతున్నావా? స్వర్గలోకంలో ఉన్న పారిజాతం చెట్టుని దొంగలించి తెచ్చి నీ ఉద్యానవనంలో నాటిస్తాను అని అన్నాడు. ఆ మాట సత్యభామ చెవిలో అమృతం పోసినట్లు అనిపించి తన పతికి తన మీద ఉన్న ప్రేమ పోలేదని ధైర్యం కలిగింది. ఈ విధంగా పారిజాతపు చెట్టు స్వర్గలోకం నుంచి భూలోకానికి వచ్చింది.